మేడిగడ్డ బరాజ్లో బ్లాక్ 7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవి చేయకుండానే, సమగ్ర పరిశీలన జరపకుండానే నివేదికలు సమర్పించింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ బరాజ్ గేట్లని తెరిచిపెట్టాలని సూచించింది. అదిగాక ఒకే రివర్ బెడ్ పై నిర్మించిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్లలో మేడిగడ్డ తరహాలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అక్కడ పరీక్షలు చేయాలని, అప్పటి వరకు ఆ బరాజ్లను సైతం తెరిచిపెట్టాలని సూచించింది. ఏడాది తర్వాత 2025 ఏప్రిల్లో తుది నివేదిక సమర్పించింది. చేయాల్సిన పునరుద్ధరణ పనులపై మార్గదర్శకాలు జారీ చేసింది. నివేదిక వచ్చినా ఏడాదిన్నరగా ఆ దిశగా పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని స్వయంగా ఎన్డీఎస్ఏ చైర్మన్నే నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృధాగా పోతున్నాయని, వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అంతేకాదు బరాజ్ల నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు సైతం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేఖ రాశారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సర్కార్ను ప్రశ్నించారు. అంతేకాదు మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాలను కన్నేపల్లి నుంచి జలాలను ఎత్తి పోసుకోవచ్చని, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో తలెత్తిన సీపేజ్ సమస్యలను గతంలో అరికట్టామని, అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ గత నివేదికలనే సాకుగా చూపుతూ బరాజ్లను వినియోగించుకోలేవని, నీటిని ఎత్తిపోసేది లేదని పదే పదే తెగేసి చెప్తుంది. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా దిగువకు వృధాగా జలాలను వదిలేస్తుంది. అదీగాక భద్రాచలం మురుగుతుందంటూ అసంబంధ వాదనలకు దిగుతుంది. ఈ క్రమంలో ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తాజా ఎన్డీఎస్ఏనే వెల్లడించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీ నరసింహగుప్తా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ లక్ష్మీ నరసింహగుప్తా ఇటీవల నేరుగా ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. బరాజ్ల వినియోగ అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టులో ఒకటని, రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరాను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. దాని పరిమాణం, ప్రాముఖ్యత దృష్ట్యా ప్రాజెక్టుకు సంబంధించి భద్రత, నిర్మాణ పటిష్టత, నిర్వహణ ప్రమాణాలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసి నిర్ధారించాలని ఎన్డీఎస్ఏను అభ్యర్థించారు. కరువు నేపథ్యంలో ఎత్తిపోతలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం సమస్యలను పరిష్కరించేదాకా ప్రాజెక్టును వినియోగించలేమని తెగేసి చెప్తుందని వివరించారు. మరమ్మతుల సమయంలో ప్రాజెక్టును సురక్షితంగా ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై స్పష్టతనివ్వాలని ఎన్డీఎస్ఏను ఆయన అభ్యర్థించారు. సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రాజెక్టు భాగాల నిర్మాణ స్థితిని అంచనా వేసి అవసరమైన చోట తగిన దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయాలని, తద్వారా రైతులకు సాగునీరు అందుతుందని కోరారు.